హలో గైస్, నా పేరు మైత్రి వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ యాజ్ ప్రామిస్డ్ ఇన్ మై 1 million స్పెషల్ వీడియో, నేను ఇంకా ఎవ్రీడే ఒక ట్రెండింగ్ టాపిక్ వీడియో ఇందులో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ కనుకున్నట్టయితే వాటి గురించి మనం మైదర్ వైబ్స్ 2.0లో మాట్లాడుకుంటాం. ఆ ఛానల్ కూడా చెక్ చేయండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా టాపిక్ విషయానికి వస్తే, బేసిక్గా పోలీసుల్ని తెలుగులో రక్షక భటులు అంటారు. అంటే వాళ్ళు కాపాడుతూ ఉంటారు కాబట్టి అందుకని వాళ్ళని రక్షక భటులు అని పిలుస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా వాళ్ళు రాక్షస భటుల్లా బిహేవ్ చేస్తున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది పోలీసులు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే డబ్బుల విషయంలో కావచ్చు, లేదంటే అధికార జులుం చూపించే విషయంలో కావచ్చు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అయితే డెఫినెట్గా చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు. బట్ అలాగని ప్రతి పోలీసు ఇలాగే ఉంటారు అని కూడా చెప్పలేం మనం. డెఫినెట్గా పోలీసుల్లో మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఇలా బ్రూటల్గా బిహేవ్ చేసేవారు, బ్యాడ్గా బిహేవ్ చేసేవారు కూడా చాలామంది అయితే ఉంటారు. అయితే ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు పోలీసులు లిమిట్ దాటి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటేసి అసలు వాళ్ళు మనుషులనే విషయం ఎలాగూ మర్చిపోయారు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఒక పోలీస్, వాళ్ళ పని పీపుల్ని కాపాడడం, ఇవన్నీ మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటారు చూడండి. అలాంటి కొన్ని దారుణమైన సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయండి. ఇప్పుడు కూడా అలాంటి ఒక దారుణమైన సంఘటన జరిగింది. వీళ్ళైతే మాత్రం భటులు కూడా కాదు, అవుట్ రైట్ రాక్షసులనే చెప్పొచ్చు నన్ను అడిగితే. సో అసలు ఏం జరిగిందంటే, తిరువన్నామలై తెలుసు కదా, తమిళనాడులో ఉంటుంది, చాలా పాపులర్. మన వాళ్ళు అరుణాచలం అని పిలుచుకుంటూ ఉంటారు. బికాజ్ చాగంటి గారి మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అరుణాచలం అనేది బాగా పాపులర్. అరుణాచల శివుడే అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సో దానివల్ల చాలా పాపులర్ అయింది. చాలామంది వెళుతూ ఉన్నారు కూడా అరుణాచలంకి. మన దగ్గర ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇలాంటివన్నీ కూడా వదిలేసి మరీ అక్కడికి వెళుతూ ఉంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాగా పాపులర్ మన దగ్గర. రీసెంట్ టైమ్స్లో దాని పాపులారిటీ తగ్గిందనేది కూడా వాస్తవమే. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలు చూసి చాలామంది వెళ్ళడం కూడా తగ్గించారు. ఎందుకంటే అక్కడ 500 రూపాయల కోసం మన తెలుగు వ్యక్తిని ఒక అతన్ని చంపేశారు. అక్కడ ఆటో డ్రైవర్ల దారుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత తెలుగు వాళ్ళని చాలా చులకనగా చూస్తారు, చాలా తక్కువగా చూస్తారు. ఆ టిఫిన్ హోటల్స్లో కానీ వాటిల్లో కానీ. అది కాకుండా ఆ టెంపుల్ మేనేజ్మెంట్ చాలా వరస్ట్ ఉంటుంది, డిజాస్టర్స్. అసలు ఏది పట్టించుకోరు. ఆ గుడి బయట ఎంతమంది హిజ్రాలు ఉంటారో. నిజంగా నేను వెళ్ళినప్పుడు నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఊరికే డబ్బులు దొబ్బుతుంటారు, అసలు మామూలుగా కాదు అక్కడైతే మాత్రం. నిజంగా అది ఏందో మొత్తం చాలా వరస్ట్గా ఉంటుంది అక్కడ. అంటే గుడి లోపల ఓకే, గుడి లోపల మనకి పరమశివుడిని మనం చూస్తాము. ఆ లింగం ఒకటి చాలా, అంటే మిగతా లింగాలతో కంపేర్ చేసుకుంటే, శివాలయాల్లో ఉండే శివలింగాలతో పోల్చుకుంటే అక్కడ శివలింగం చాలా పెద్దగా ఉండి చాలా అంటే చాలా కన్నుల విందుగా అనిపిస్తుంటుంది. అందులో తప్పైతే ఏమీ లేదు. అక్కడికి వెళ్ళడం, దర్శించుకోవడం, మనకు మనసుకున్న కోరికలు చెప్పుకోవడం, అవి నెరవేరితే సంతోషించడం. తర్వాత ఒక చిన్నది ఉంటుంది, ఆ ద్వారం ఉంటుంది, ఆ ద్వారం నుంచి మనం వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. నేను కూడా వెళ్ళొచ్చాను అందులోంచి. సో ఇవన్నీ ఓకే. కాకపోతే ఏంటంటే, ఆ తెలుగు వాళ్ళ మీద అక్కడ జరుగుతున్న దారుణాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది తెలుగు వాళ్ళు అయిపోవడం కూడా చాలామందికి నచ్చక, సో అది ఇంకొక తెలుగు సిటీ లాగా తయారైపోతోంది. రాను దీని పేరు తిరువన్నామలై అని మర్చిపోయి అరుణాచలం అనే గుర్తుపెట్టుకుంటారేమో పీపుల్ అనే ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వచ్చేసి ఇక వాళ్ళు ఏంటంటే ఇట్లా దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇవన్నీ అక్కడ కొనసాగుతున్నాయి. దీనివల్ల వెళ్ళే వాళ్ళ సంఖ్య అయితే తగ్గింది. ఇదన్నీ వేరే విషయం. బట్ ఆ తిరువన్నామలైలో ఎంత కాదనుకున్నా సరే చాలా పవిత్రమైన ప్రదేశంగా, చాలా భక్తి పారవశ్యమైన ప్రదేశంగా దాన్ని చూస్తూ ఉంటారు అందరూ కూడా. అలాంటి ప్రదేశంలో జరిగింది ఈ దారుణం. ఇద్దరు పోలీసులు ఉన్నారు, వాళ్ళ పేర్లు వచ్చి సురేష్ రాజ్ అండ్ సుందర్. వీళ్ళిద్దరూ కూడా 19 ఏళ్ల ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయిని మానభంగం చేశారు. అది కూడా డ్యూటీ చేస్తున్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడే, విధుల్లో ఉన్నప్పుడే వాళ్ళు చేసింది. మరి ఆఫ్ డ్యూటీ అంటే పోనీ సరే, ఏదో ఒంటి మీద కాకి యూనిఫామ్లు అలా ఏమి ఉండవు కదా, సరే పోనీ వాళ్ళు మానవులు అనే విషయాన్ని మర్చిపోయి మృగాలుగా ప్రవర్తించారనుకుందాం, మానవ మృగాలుగా మారారనుకుందాం, ఇలాంటివన్నీ మాట్లాడుకోవచ్చు.
దే ఆర్ ఇన్ డ్యూటీ, ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు చేసిన పని ఇదంతా కూడా. ఏం జరిగిందంటే ఈ 19 ఏళ్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆ అమ్మాయి అలాగే ఆ అమ్మాయి యొక్క సిస్టర్ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఒక గూడ్స్ ట్రక్లో తిరువన్నామలైకి అయితే వెళ్ళారు. ఎందుకంటే ఆ గూడ్స్ ట్రక్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకొని అక్కడ ఏదైతే కామన్ మార్కెట్ ఉందో ఆ కామన్ మార్కెట్కి డెలివరీ చేయడానికి అయితే వెళ్ళారు. వెళ్ళి డెలివరీ చేశారు, మొత్తం అంతా అయిపోయింది. తర్వాత రిటర్న్ అవుతున్న టైంలో బైపాస్ రోడ్డు మీద వెళ్తూ ఉన్న టైంలో వాళ్ళ వెహికల్ని ఈ ఇద్దరు పోలీసులు కూడా తిరువన్నామలై టౌన్ యొక్క అవుట్స్కర్ట్స్లో ఎండల్ విలేజ్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ యొక్క జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ దగ్గర ఆపారు. సో బేసిక్గా అవుట్స్కర్ట్స్ అప్పటికే రాత్రి అయిపోయింది, అంటే మిడ్ నైట్ దాటిపోయింది కూడా. అండ్ ఇన్సిడెంట్ అక్కడ్ పాస్ట్ మిడ్ నైట్, అంటే రాత్రి దాటిపోయింది కూడా. సో ఆ తర్వాత ఈ ఇన్స్పెక్షన్ అనేది జరిగింది. సో అప్పుడు వెహికల్ని ఆపారు. ఆపి ఏమని చెప్పారంటే రెగ్యులర్ వెరిఫికేషన్ కోసమే ఆపాము, వెహికల్ డాక్యుమెంట్స్ కోసం అన్నట్టుగా ఆపారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అక్కడ చూసి అక్కడ దగ్గరలో ఉన్న పొదల్లోకి అయితే లాక్కొని వెళ్ళిపోయారు. ఇద్దరు మానభంగం అయితే చేశారు. మానభంగం చేసిన తర్వాత అక్కడ నుంచి అయితే పారిపోయారు. సో ఇది బేసిక్గా మనకి న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్న విషయం అయితే, బట్ నాకైతే ఇది ఎగ్జాక్ట్గా ట్రూత్ కాదనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ చేసి చెప్తున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ అక్కడ నిజంగా జరిగింది అయితే వేరు. ఇప్పుడు ఒక వెహికల్ని ఆపారు, ఆ వెహికల్లో ఉన్న అమ్మాయిని కిందకు లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఆ వెహికల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉంది, తనతో పాటుగానే వెళ్ళిందని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. మరి ఆ సిస్టర్ ఎందుకు అరవలేదు? ఆ వెహికల్ డ్రైవర్ ఏం చేస్తున్నాడు? అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ లేరా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్. సో వాళ్ళు వీళ్ళని కొట్టుండొచ్చు, భయపెట్టి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయి ఉండొచ్చు. సో మనకేంటంటే ఇవన్నీ చెప్పకుండా జస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, మానభంగం చేశారు, ఇది మాత్రమే చెప్తున్నారు అక్కడ. సో నాకైతే అది కంప్లీట్గా ట్రస్ట్ చేయాలనిపించట్లేదు. అందుకే ఎగ్జాక్ట్గా ఇది మాత్రమే జరిగిందంటే. అండ్ హిందూ ఆర్టికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోలీసులు చెప్పింది ఏంటంటే ఇది జరిగిన తర్వాత కొద్దిసేపటికి ఆ అమ్మాయే బైపాస్ రోడ్డు మీదకైతే వచ్చింది, ఎండల్ విలేజ్కి అయితే చేరుకుంది. అండ్ అక్కడ ఉన్న కొంతమంది నివాసస్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించుకుంటే వాళ్ళందరూ కూడా అమ్మాయిని దగ్గరలో ఉన్న తిరువన్నామలైలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ అయితే చేశారు. ఆ టైంలోనే మెడికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళు పోలీసులకి ఈ విషయం గురించి అయితే తెలియజేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అండ్ ఆ అమ్మాయి చెప్పింది ఇలాగ ఇద్దరు పోలీసులు ఆ టైంలో డ్యూటీలో ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా చెబితే ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు ప్రస్తుతానికైతే. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెలూరు రేంజ్ డిఐజీ జి ధర్మరంజన్ గారు కానీ, లేదంటే ఆ ప్రాంతానికి చెందిన ఎస్పీ తిరువన్నామలై ఎస్పీ అయిన ఎం సుధాకర్ కానీ, అలాగే తిరువన్నామలై యొక్క అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి సతీష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఆ స్పాట్కి అయితే చేరారు. అండ్ ఇమీడియట్గా ఒక ఎంక్వైరీని అయితే ఆదేశించారు. అండ్ తిరువన్నామలై ఆల్ ఉమెన్ పోలీస్ AWPS కింద ఒక కేసుని అయితే రిజిస్టర్ చేశారు. అండ్ మొత్తం ప్రొసీజర్ అయిన తర్వాత ఒక లోకల్ కోర్టు ముందు వీళ్ళని సబ్మిట్ చేశారు. తర్వాత వీళ్ళని అయితే తీసుకొని వెళ్ళి వెల్లూరులోని సెంట్రల్ ప్రిజన్లో పెట్టారు. సో ఎంక్వైరీ రిపోర్ట్, ఇనీషియల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా వీళ్ళనైతే సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి. బట్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం అయితే నాకైతే లేదు. సీరియస్లీ చెప్తున్నా, అసలు తమిళనాడులో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఆల్రెడీ కొంచెం అంటే కొన్ని డిజాస్టరస్ సిచ్యువేషన్స్ జరిగాయి. ఆ కరూర్ ఇన్సిడెంట్ టైంలో అంతమంది చనిపోవడం, సో మొత్తం స్టేట్ అంతా కూడా అటే ఫోకస్ చేస్తూ ఉంది. సో ఆల్రెడీ చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సో ఆ టైంలో అసలు ఇలా ఎలా అనేది నాకు ఒకటి అర్థం కాలేదు, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చి నిజంగానే ఆ రోడ్స్లో సేఫ్టీ లేదు. అంటే నేను కూడా ఇప్పుడు బేసిక్గా వేలూరు వెళ్ళి అక్కడ కాట్పాడి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాను నేను. అక్కడ నుంచి బస్సులు ఉంటాయి, ఆ బస్సు తీసుకొని వెళ్ళాను నేను తిరువన్నామలైకి. సో నాకు ఆ రోడ్స్ ఏవి కూడా నాకు అంత సేఫ్ అయితే కాదు. బట్ ఏమంటే పీపుల్ అందరూ ఉంటారు, అది వేరే విషయం. కానీ బట్ డెఫినెట్గా అదంత సేఫ్ అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఆ టైంలో పీపుల్ బేసిక్గా ఎవరిని బిలీవ్ చేస్తారు? పోలీసులను బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు వెంట పడుతున్నారు అంటే పోలీసులు కనబడితే సేఫ్గా ఫీల్ అవుతారు, అంతే కదా. అమ్మాయిలు పోలీసులు కనబడితే సేఫ్గా ఫీల్ అవుతారు, పోలీసులు వచ్చారని కాపాడతారు అది ఇదని చెప్పి. అట్లా కాకుండా పోలీసులు కూడా వాళ్ళతో కలిసిపోయి ఇలా చేస్తే ఇక అప్పుడు ఏముందో చెప్పండి, ఎవరిని నమ్మాలి అప్పుడు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరగడం వల్ల అమ్మాయిలు రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే బేసిక్గానే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ పనులు చేసుకునే వాళ్ళకైతే
వాళ్ళకు ఒక రకమైన భయం అయితే ఉంటుంది, తెలియని భయం ఉంటుంది. అంటే బయటికి వెళ్తే మళ్ళీ ఏ టైంకి వస్తారు అనేది ఒక టెన్షన్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటంటే ఆ టైంలో అట్లీస్ట్ కొంతమందిని ట్రస్ట్ చేస్తారు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళనో లేదంటే పోలీసులనో లేదంటే పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైనా తిరుగుతుంటే వాటినో చూసి ధైర్యం తెచ్చుకుంటారు. అలా కాకుండా ఎవరిని చూసైతే ధైర్యం తెచ్చుకుంటారో వాళ్ళే ఆ ధైర్యాన్ని చంపేస్తుంటే ఇంకేం చేస్తారంటున్నా. అంటే మళ్ళీ పోనీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇది మొదటిసారి ఏం కాదు, ఇంతకుముందు చాలానే జరిగాయి. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, పోలీస్ ఆఫీసర్ డాష్ గర్ల్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. చాలా ఆర్టికల్స్ ఉంటాయి. మన కంట్రీలోనే కాదు, వేరే కంట్రీస్లో కూడా, వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా చోట్ల జరిగింది ఇది. మన దాంట్లో కూడా జరిగింది. ఒక బెంగళూరు పోలీస్ ఆఫీసర్ తనకి ఇలా జరిగింది అని చెప్పి బాధ చెప్పుకోవడానికి వెళ్తే ఒక మైనర్ గర్ల్ ఆ అమ్మాయినే మానభంగం చేశాడు. అంటే ఆ అమ్మాయి బేసిక్ వెళ్ళింది దేనికి, పక్కింటి అతను తన మీద ఇట్లా లైంగిక దాడి చేశాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ మైనర్ అమ్మాయి మీద మానభంగం చేశాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు కూడా జరిగాయంటే ఏం జరుగుతోంది, ఎందుకు అంటే ఆ కంట్రోల్ అనేది ఎందుకు ఉండట్లేదు? కంట్రోల్ అనేది సరే, కొంతమంది దరిద్రులు, మానవ మృగాలు, వీళ్ళందరి మైండ్ సెట్ చాలా వరస్ట్గా తయారయ్యి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి పార్న్ రీజన్ అని కొంతమంది అంటారు, ఇంకొకటి సినిమాల రీజన్ అని ఇంకొంతమంది అంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ మైండ్ సెట్ అయితే చెడిపోయి ఆల్రెడీ చాలా వరస్ట్గా తయారై ఉన్నారు. బట్ వాళ్ళని పనిష్ చేయడానికి ఒక సిస్టమ్ ఏడ్చిందని చెప్పి మనం ఎన్నాళ్ళు అనుకుంటూ ఉంటాం. ఏమని, ఆ పోలీసులు ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు శిక్ష వేస్తారు, మంచిగా ఐదర్ లైఫ్ వేస్తారు, లేదంటే ఉరి శిక్ష వేస్తే ఇంకా హ్యాపీ అని మనం ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు ఇయ్యరు. కానీ అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళలో 14 ఏళ్ళలో లైఫ్ వేస్తారు, సో జైలు శిక్ష వేస్తారు, సో వాడికి తగిన శిక్షే పడింది అని ఏదో ఒకటి అనుకుంటాం. అట్లీస్ట్ మనకి సిస్టమ్ మీద కొత్త గొప్ప నమ్మకం అయితే ఉంది కదా. బట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆ సిస్టంలో ఉన్నవాళ్ళే ఇలా చేస్తుంటే మనం దేన్ని నమ్మాలి? అది కదా ప్రాబ్లం. అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కొన్ని నేరాలు చేసిన వాళ్ళని వాళ్ళే అదుపులోకి తీసుకొని వాళ్ళే శిక్షలు పడేలా చేసి వాళ్ళే అరెస్టులు చేసి వాళ్ళే అంతా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అలాంటి నేరాలు చేస్తే అసలు అంటే ఏమవుతుంది అంటున్నా? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా అంత క్లియర్గా, అయినా కూడా అలా ఎలా చేయగలుగుతున్నారు? అది నాకు అర్థం కాని ప్రశ్న. ఏంటో ఏం చెప్తాం చెప్పండి. చాలా దారుణం ఈ సంఘటన. అంటే ఇది చెప్తున్నాం కదా, ఎవరో కొంతమంది మనుషుల మీద అని కాదు, ఓవరాల్గా ఒక వ్యవస్థ మీద ఒక కైండ్ ఆఫ్ అపనమ్మకం క్రియేట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అని కూడా కాదు, ఇండియన్ లా సిస్టమ్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో పోలీసులు కూడా ఉంటారు కాబట్టి ఆ సిస్టమ్ మీద నమ్మకం పోయేలా చేస్తూ ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు. అంతే కదా మరి, కాపాడాల్సిందే వాళ్ళే ఇలా చేస్తే ఎలా? సరే, ఇది ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ తిరువన్నామలైలో ఎలాగో అంటే టాపిక్ వచ్చింది కాబట్టి తిరువన్నామలైలో తెలుగు వాళ్ళ మీద ఏదైతే కొంచెం ఏమంటారు ఆ ఇన్సల్టింగ్ ఏదైతే ఉందో అది కానీ, ఆ వివక్ష ఏదైతే ఉందో అది కానీ, దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాటిగా తెలిసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైతర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.